పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సీతకి నిలబడ్డా ఎక్కడ కూర్చోమంటారు? అదేమిటి, మంచం ఉంది, కుర్చీ ఉంది. ఉన్నాయి, అవన్నీ చూడటానికే, కూర్చోడానికి పనికిరావు. సీత అవునండి, ఎంత లేకపోయినా కనీసం బెడ్రూమ్ కైనా ఏసీ పెట్టించుకోకూడదు? ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు, నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమైనా ఏసీ పెట్టించచ్చుగా. సారీ సీత, నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానివి నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటాం అనుకున్నా. ఏమండి, నిజంగా బాధపడుతున్నారా? నేను సరదాగా అన్నాను, ఏ ఈ మాత్రం కూడా అనకూడదా? చచ్చా, అనకూడదని కాదు సీత, కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? మొదలు పెట్టారా? మీ ఉపన్యాసంతో టైం వేస్ట్ చేయకండి. సరే పద. ఏమిటండి ఇది? బాగుందండి ఉయ్యాల మంచం. ఏం లేదు సీత, ఇది మా తాతగారిది. మా తాతగారికి బుద్ధిమంతుడైన మా నాన్నగారు పుట్టారని, మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకుని నేను పుట్టారని, అలాగే మనకు కూడా బుద్ధిమంతుడైన కొడుకు పుడతాడని మా అమ్మ ఇలాగే ఉంచేసింది. ఏమండి, నేను ఒకటి చెప్పనా? ఈ పరుపు దిండు కిందేసుకుని హాయిగా పడుకుందామండి. పడుకోవచ్చు, కానీ అచ్చొచ్చింది కదా. అబ్బా, అచ్చొచ్చింది సరేనండి, 4 మేకలేసి బిగిస్తే ఏం పోతుంది? బిగించొచ్చు అనుకో, ఇప్పటి వరకు అంత అవసరం రాలేదు, కానీ ఇప్పుడు ఎలా? ఉక్కగా ఉందా? ఫ్యాన్ ఉంది, కాలుస్తుంది కదా, ఏం పర్వాలేదు. ఏమిటండి నవ్వుతారు? మ్యూజికల్ ఫ్యానా? బాగుంది. మ్యూజిక్ అయినా పాటలు కూడా పాడుతుందా? కాలుస్తుందిగా. గాలి మాట దేవుడనుకు కొంతసేపు ఉంటే ఎగిరి మీద పడేస్తుంది, ఆపేయండి. ఇదేమిటండి డాన్స్ చేస్తుంది? దీన్ని ఒక డాన్స్ మాస్టర్ గారి నుంచి కొనాలి. సర్లేండి, దీన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా మూల పెట్టండి, లేకపోతే మంచిది కూడా డాన్స్ చేయించేస్తుంది. అబ్బా, ఇంకో ఫ్యాన్ లేదా? ఉంది. ఇదా బాగుందండి. తెల్లవారులు మీకు నేను, నాకు మీరు విసురుకోవడం సరిపోతుందా? కొంచెం నువ్వు, కొంచెం నేను, కొంచెం నువ్వు, కొంచెం నేను. ఏమండి, కరెంటు? ఏం లేదు, మా ఇంట్లో ఫ్యూజులు కొంచెం లూజులే, ఆటోమేటిక్ ఆరిపోతుంటాయి, ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి, ఏం పర్వాలేదు. అయినా ఇప్పుడు మన కరెంట్ ఎందుకు? నువ్వు కాఫీ తెస్తున్నావుట్రా? మేము ఎక్కడికి వెళ్ళింది? థ్యాంక్ యూ. మీకు కదా సీతకి. సీతక, నువ్వు కాఫీ కలిపి తీసుకెళ్తున్నావా? సిగ్గులేదురా నీకు? కానీ కాఫీ కలపడం రాదు, నేను కల్పిస్తున్నాను. బాగుండదు కదా? బాగుండదు. ఇలాగే అలవచ్చు. రేపు మీ అమ్మ చూసిందంటే ఎల్లుండి నుంచి నన్ను కాఫీ కలిపి తెమ్మంటుంది. నువ్వు కాఫీ కలపడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? భర్త భార్యకి చేసి ఇవ్వడం ఏంటమ్మా? భార్య భర్తకి చేసి ఇవ్వాలి. భార్య భర్తలు అన్నాక ఒకరికి తెలియని ఇంకొకరు చేస్తే ఏమిటి తప్పు? తప్పు లేదనుకో, ఇవి ఆడవాళ్ళు చేయాల్సిన పనులమ్మా. నిజంగా నీకు తెలియదనుకో, మీ అత్తగారు ఉంది, అడిగి తెలుసుకో. అదంతా నాకు అనవసరం. నేను ఇలాంటి పనులేవి నేను చేయలేదు. నేను ఆయన్ని కావాలనుకుని పెళ్లి చేసుకుని వచ్చింది కాఫీలు కాయడానికి, ఇల్లు ఉడ్చడానికి కాదు. రాత్రి సరిగ్గా నిద్రపోదామంటే ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, దోమలు వాటి ఇష్టం వచ్చినట్టు కుట్టేశాయి. అయినా భరించాను. ఏదో దుప్పటి నా మొహాన పారేశారు, అది చచ్చేటంత వాసన. ఆ మంచం ఒకటి ఉయ్యాలాగా, అలాగే పడుకున్నాను. ఇవాళ కాఫీ కాయమంటారు, రేపు అంట్లు తోమంటారు, నా వల్ల కాదు. ఏమే తీరిందా నీ పొరపాటు? నేను ఆనాడే చెప్పానే, అయినంటి పిల్ల కోడలుగా రాదు, మన నెత్తిన ఎక్కడానికి వస్తుందని. ఇప్పుడు అనుభవించవే. మామయ్య గారు, మీరు పెద్దవారు, అనవసరంగా మాట్లాడకండి. నేనెవరి నెత్తిని ఎక్కడానికి రాలేదు. మీకంత బాధగా ఉంటే మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను కావాలనుకుంటే ఆయనే వస్తాను, ఆయన కావాలనుకుంటే మీరు రండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు అక్కడ వంట చేయనక్కర్లేదు, అంట్లు తోవనక్కర్లేదు. వస్తాను. సీత,
నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నథింగ్ డూయింగ్. మీకు ఇష్టమైతే రండి, కష్టమైతే మానే. ఏమండి, ఏమిటండి, ఏమైంది? ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు సీత, నువ్వు నేనే. ఏమైనా కలొచ్చిందా? చాలా చాలా భయంకరమైన కళ వచ్చింది. ఏమొచ్చిందండి కల్లో? సీత, నువ్వు నీ కాఫీ కానీ వచ్చా? ఏం రాజుని కలొచ్చిందా? అది కాదు. భలేవారండి, నేను ఆడదాను కదా. ఉన్నింట్లో పుట్టినా లేనింట్లో పుట్టినా ఆడపిల్ల ఎప్పటికైనా కాపురం చేయాల్సిందేగా. అలాంటప్పుడు వంట వార్పు నేర్చుకోకుండా ఎలా ఉంటుంది? మావయ్య గారు, కాఫీ. నువ్వు తెచ్చావుటమ్మా? నాన్న నీళ్ళు తోడాను. ఇప్పుడు చేస్తారా, కాసేపు ఆగి చేస్తారా? ముందు వాడిని చేయనియమ్మా, తర్వాత నేను చేస్తాను. అలాగే. ఏమండి, ఇప్పుడేమంటారు? ఏమిటే? ఉన్న వాళ్ళ పిల్ల లేనింటికి వస్తే ఏదో ఉపన్యాసం చెప్పారుగా. పిచ్చిదానా, అప్పుడేమైందే? ఇదిగో, రేడియోలు కొన్న మొదట్లో 4 రోజులు బ్రహ్మాండంగా పాడతాయి. తర్వాత మొదలవుతాయి గొయ్యమని శబ్దాలను, స్టేషన్లు మారిపోవటాలు. అబ్బా, ఎప్పుడు మీ జాతి ఇంతే, శుభం పలకదు. ఇదిగో, నాతో పాటు ప్రొద్దునే నీకు కూడా కాఫీ ఇచ్చిందా? ఇవ్వాల. అక్కడేముందా లిటిగేషన్? వెళ్ళి కాఫీ తాగు. నమస్కారం, రండి. యాపిల్ తో వచ్చారు అంటే ఏదో అప్లికేషన్ తో వచ్చినట్టు లెక్క. దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు. పొరపాటు మేడం. పెద్దవాళ్ల దగ్గరికి, పసిపిల్లల దగ్గరికి వెళ్లేటప్పుడు పండుతోనో తీపి వస్తువుతోనో వెళ్లాలంటారు. అలా వెళితే వ్యవహారం తీయగా ఉంటుందట. ఓహో, మేమేమనుకుంటామో తెలుసా? ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి పండు, ఏం మాట్లాడినా తలెత్తకుండా ఉండడానికి ఈ దండ. భలేవరే మేడం. ఇట్స్ ఆల్ రైట్, చెప్పండి. ఏం లేదు మేడం, మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది. కానీ మొట్టమొదటిసారి మా బాధలు మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. అయినా మీతో తప్ప మా బాధలు ఇంకెవరితో చెప్పుకుంటాం? చెప్పండి. మేనేజర్ రవి గారితో చాలా సార్లు మా బోనస్ గురించి చెప్పాం, కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు. మీరైనా పెద్ద మనసు చేసి బోనస్ ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు. ఓకే, నేను ఆడిటర్ తో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఆ చెప్పేది ఏదో కాస్త తొందరగా చెప్పండి. ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నైతే పాపం మా ఆవిడ అసలు నిద్రపోలేదంటేనమ్మండి, సరైన ఫ్యాన్ లేక. ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒక్కటే సౌండ్ డమ్మడమ్మడమ్మని. భార్యకు ఒక మంచి చీర, కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కునే ఉద్యోగాలు ఎందుకండి అని మా ఆవిడ అడిగిందనుకోండి, నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి. అంచేత మా ఆడవాళ్ళు మిమ్మల్ని తిట్టక ముందే ఆ చేసేది ఏదో కాస్త తొందరగా చేయించి పెట్టండి. ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా? సర్దుకుపోతుంది కదా, నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తనండి. ఏమండి, నేను మాట చెప్తానండి, ఎప్పుడు అడిగే భార్యలకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి, అడగిన భార్యలకండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూసి సడన్ గా ఎదురు తిరుగుతారండి. మేము వెళ్ళొస్తామండి.
ఇంకా తిన్నాం కోతులేగా. రాములు వారు ప్రేమతో ఇచ్చింది ఆంజనేయులు వారు ఇలాగే తింటారు. అలాగా ఎవరే గారు ఇలాగే తినిపిస్తారు. ఇది స్వామి వారి వరప్రసాద్. ఈ ఫలమును పూర్తిగా ఎవరు భుజించెదరో వారికి ఇటువంటి బిడ్డే కలుగును. కాళ్ళు చేతులు లేకుండా బంతిలా పుట్టిన దేవి. అది కదండి, యాపిల్ అందంగా ఎర్రగా ఓ మహారాణి పుడుతుంది. మహారాణియా? ఈ ఒక్క మహారాణితోనే చస్తున్నావు, ఇంకో మహారాణి నాలాంటి హీరో పుడతాడు. మీలాంటి హీరో పొద్దండి బాబు, ఇప్పటికే చస్తున్నాం. అమ్మాయే పుడుతుంది, దాన్ని అమెరికా పంపించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించి. వాడిని ఇండియాలోని మన ఊళ్ళోని సుబ్బరాజు గారు హై స్కూల్లో చదివించి లేబర్ లీడర్ ని చేస్తాను. లేబర్ లీడర్? లేబర్ లీడర్ ఏమిటమ్మా? చూడండి అత్తయ్య, మన పాపని పవన్ పంపించొద్దంటున్నారు. పాప? పాప కదమ్మా, పాపడు. వాడిని పార్నలో పంపిస్తా చెప్పు. ఒరే ఒరే, అమ్మాయి అంత ముచ్చట పడుతుంటే పంపనైతే ఎలారా? పార్నే కదా. అది కాదు నాన్న, పార్ను పంపిస్తే వాడు కూడా తల్లిలా తయారవుతాడు. చూడండి మావయ్య. అసలొద్దు, నేను తీసుకెళ్తాను. ఎక్కడికో తెలుసా? ఊటీ తీసుకెళ్లి నేను కూడా అక్కడుండి కాన్వెంట్ లో చదివిస్తాను రా. సార్, ఊటీలో చలి ఎక్కువగా ఉండకండి. 16 మంది చచ్చిపోయారు. వైర్లెస్ న్యూస్. మరి మన బాబు ఎలా తట్టుకుంటాడండి? బాగుందండి, చాలా బాగుంది. పుట్టకుండానే ఇంత హంగామా చేస్తున్నారు. పుడితే వాడిని భూమి మీద నిలవనివ్వరు. అవును, వాడు ఇంతవరకు పుట్టలేదు కదా. పుట్టకుండానే ఏమిటి తింటాను? ఏమా అయ్యా, ఏమిటి? మినిస్టర్ గారు 8 గంటల గెస్ట్ హౌస్ వస్తున్నారు. వైర్లెస్ న్యూస్. ఓ పద. ఎవడు? ఏమిటి? సాయంకాలం మా చెల్లె పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నాం. ఆ టైంకి నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందని. తప్పకుండా వస్తాను. ఏమండి, అమ్మగారు కూడా వస్తే కాస్త నిండుగా ఉంటుంది. ఏ సీతా? దీనికి అడగాలండి. వెళ్ళొస్తాను రాము. అలాగే. పేటకు నువ్వు ఎందుకమ్మా వెళ్తాం? ఎందుకేమిటండి, వెళ్ళనివ్వండి. తప్పేమిటి? తప్పని కాదే. సరే వెళ్ళమ్మా. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? అవునా? ఏం చేస్తున్నాడు? చంద్రాపురం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. మంచి. తీసుకోమ్మా, తీసుకో బాబు. బాగుండు. తీసుకోండి. ఇదిగో చంద్రం, మొన్న మనం మాట్లాడుకునేటప్పుడు నీ బామ్మది నీతో మాట చెప్పమన్నాడు. నేనే మర్చిపోయాను. ఏమిటది? ఏం లేదు, వాడికి ఎర్రరాయి ఉంగరం మీద మోజు. అందుకనే పెళ్లికి ఒక కాసు ఉంగరం చేయించి పెట్టమన్నాడు. ఆ చెప్పేదేదో ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తే ఎక్కడ చెప్తారయ్యా? కాసొంగరం అంటే మాటలా? 7 రూపాయలు కట్నం పోసుకోవటంలా మళ్ళీ కాసొంగరం ఏంటి? ఇందులో పోయిందే ఉంది. ఒక కాసు ఉంగరమేగా మా వాళ్ళు అడిగింది. ఈ వచ్చే జీతాలతో ఓ పూట తింటే ఓ పూట పస్తులు పడుకుంటున్నాం. మన బతుకులకు బంగారం కూడానా? సరే ఉండు, బోనస్లు ఇస్తే తప్పకుండా అలాగే చేస్తా బాబు. ఇస్తారు బోనసులు. జీతాలు ఇస్తే చాలు. 3 ఏళ్లు బట్టి ఆ ముక్క అంటానే ఉన్నారు. ఆ వచ్చే జీతాలతోటి ఒక పూట తింటే ఒక పూట పత్తు పడుకుంటున్నాం. మన బాధ ఆడకేం తెలుసు? ఆడపిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలంటే ఇంట్లో ఉన్న చెంపో బిండి అమ్ముకుంటే తప్ప చెయ్యలేకపోతున్నాం. అదిగో అక్కడ కూర్చుంది కదా ఆవిడ, లక్షలు లక్షలు లాభాలు పోసుకుంటాది. అలా ఉందా జీతాలు పెంచితే ఆవిడ బాబు సొమ్మేమైనా పోతాడా? ముందు వస్తే నీ నోటుకొచ్చినట్లా మాట్లాడుతున్నావు. పూర్తి లేకపోతే ముందు నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్ళవా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. మనం ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు ఎప్పుడూ మన ఇంటికి రారు. ఇప్పుడు వచ్చారు కాబట్టి మనం కట్టాలు చెప్పుకుంటున్నాం. కట్టాలు చెప్పుకోవడానికి చోటు అంతలా పొడుచుకొచ్చింది. ఇది పుట్టక ముందు నుంచి చెప్తున్నారు, బోనసులు ఇస్తాము 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 అని. ఏది ఎక్కడిచ్చారు? ఇది పుట్టిన 4 ఏళ్ళైంది. ఎంతసేపు వాళ్ళ మేళ్ళ వాళ్ళ కార్లు వాళ్ళ తిండి తప్ప గుర్తున్న వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా?
విషయాన్ని అంతకెందుకు పట్టించుకోవాలి? అవునండి, మీకు చిన్న విషయం. కట్టుకున్న భార్యకు నలుగురిలోనూ అవమానం జరగడం చాలా చిన్న విషయం. ఇందులో పెద్ద అవమానం ఉంది సీత. వాళ్ళు మాత్రం ఎవరు? అదే నేను అడుగుతున్నానండి. నలుగురిలోనూ నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళు ఎవరండి? ఏమైనా అంటారా? మీరనండి. అదే హక్కు మీకొక్కరికే ఉందండి. సీత, వాళ్ళు మాత్రం కావాలన్నారంట. అక్కడ అనుకోకుండా ఏదో మాట వచ్చింది, కడుపులో ఉన్నది కాస్త బయటకనేశారు. అంటే ఇన్నాళ్ళు నా మీద కడుపులో అంత కోపం ఉన్నట్టేగా అర్థం. సీత, వాళ్ళు తెలుసో తెలియక ఏదో మాట్లాడారు. వాళ్ళేదో తెలియక మాట్లాడితే తెలిసిన మీరున్నారుగా. తప్పు అని ఒక మాట అనగలిగారా? వాళ్ళనే ధైర్యం లేకపోతే సీతా వెళదాం రాని నాతో రాగలిగారా? ఒక యూనియన్ లీడర్ గా వాళ్ళ గౌరవాన్ని హక్కుల్ని కాపాడే బాధ్యత మీకెంతుందో, భర్తగా నా గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా మీకు అంతుందండి. ఆడిటింగ్ అంతా అయిపోయిందా? అకౌంట్స్ అంతా చెక్ చేశాను, డీటెయిల్స్ చూస్తున్నాను. బైది బాయ్, మీరేం అనుకోనంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పోయిన సంవత్సరం మన కంపెనీకి ఎంతో నష్టం వచ్చింది. దీనికి కారణం మీ మేనేజర్ రవి యొక్క మిస్ మేనేజ్మెంట్ మాత్రమే. అకౌంట్స్ లో లేకుండా కంపెనీ డబ్బు ఎంతో ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే కంపెనీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు వెళ్ళండి. మేడం, మేనేజర్ గారు సార్ పంపించండి. ఓకే మేడం. మేడం, ఎందుకో పిలిపించారట? కూర్చోండి. నేను? అవును, మీరే. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఒక ఓనర్ వర్కర్ ని తన ఎదురుగా ఎప్పుడు కూర్చొనిస్తారో తెలుసా? మొట్టమొదటిగా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, చిట్ట చివరగా పనిలో నుంచి తీసేసేటప్పుడు. మేడం, ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ రవి, కంపెనీకి సంబంధించిన డబ్బు వాడారని ఆడిటర్ రిపోర్ట్స్ లో తెలుస్తున్నాయి. యూసీ, ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. కానీ మీకు ప్రొపరేటరీకి ఉన్న బంధుత్వ రీత్యా ఆ పని చేయలేకపోతున్నాను. రేపటి నుంచి మీరు ఫ్యాక్టరీకి రానవసరం లేదు. సారీ మేడం, ఇవన్నీ ఎవరో నా మీద కిట్టని వాళ్ళు పుట్టించిన పుకార్లే ఉండొచ్చు. నేను ఎప్పుడు కంపెనీ డబ్బు వాడుకోలేదు. కాకపోతే నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఖర్చు పెట్టిన డబ్బు లెక్కలు రాయడం మర్చిపోతుంటాను. అందుకని ఆ ఖర్చులన్నీ నా లెక్కల్లోకి వచ్చేస్తుంటాయి. మీరు మానేయమంటే మానేస్తాను, కానీ ఇది సడన్ గా తీసి పారేస్తే వర్కర్ల ముందు చాలా చీప్ అయిపోతాను. అందుకని మీరు నాకు ఏ పని చెప్పొద్దు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు వస్తూ పోతూ ఉంటాను. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించేస్తాను. ఆ తర్వాత ఇక రాను. మన ఛాంబరు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు వారి హయాంలో ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి చాలా ప్రశాంతంగా కొనసాగించారు. వారు పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా సమస్యల్ని పెంచుకుంటూ వచ్చాం. తీరని ఆ స్థానానికి ఇప్పుడు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు గారి కుమార్తె విదేశాలకు వెళ్లి వ్యాపార శిక్షణలో పట్టా సంపాదించిన శ్రీమతి సీతాదేవి గారు ఆ స్థానానికి రావడం ఈ ఛాంబర్ ని గౌరవించినట్టుగా మేమందరం భావిస్తూ వీరి హయాంలో ఈ సంస్థ కొత్తదారులు తొక్కి అత్యున్నత స్థానానికి రాగలదని ఆశిస్తున్నాం. మావయ్య గారు, కంగ్రాచులేషన్స్ అమ్మా. అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు. థ్యాంక్స్ మావయ్య గారు. ఆ సందర్భంగా రేపు అభినందన సభ ఏర్పాటు చేశారు, మీరు రావాలి. వస్తానమ్మా, బందోబస్తుగా. కాదండి, ఫంక్షన్ కి అలాగే. మీరు అత్తయ్య గారు రావాలి. మీరు అత్తయ్య గారు అంటే మేము రావట్లేదా? మిమ్మల్ని కూడా పిలవాలా? ఉన్నవాళ్ళ పార్టీ కదా, మమ్మల్ని పిలుస్తావు లేదా అని. ఉన్నవాళ్ల పార్టీ కనుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుందా? రండి. మావయ్య గారు నమస్కారం. అత్తయ్య గారు నమస్కారం. మావయ్య నమస్కారం. దిస్ ఇస్ మిస్టర్ రాజశేఖరం, మేనేజింగ్ డైరెక్టర్, స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ గ్లాడ్ టు మీట్ యూ. ప్లస్ టు మీట్ యూ. దిస్ ఇస్ మిస్టర్ వెంకటేష్, ఏసీ ఆటోమొబైల్. నైస్ మీటింగ్ యూ. దిస్ ఇస్ మిస్టర్ స్వామి, టిల్ టాప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. అవును, మొన్న మీరేగా సడన్ గా ఫ్యాక్టరీ మూసేసింది. సడన్ గా మూసేశాను కాబట్టి ఆ విధవులు ఇప్పుడు తెరమని నా కాళ్ళే వెళ్ళపడుతున్నారు. తొందరపడి వర్కర్స్ అలా అనకండి సార్. తొందరపడ్డం ఏంటి బాబు? నీకు వర్కర్స్ గురించి తెలియదు. నేను వర్కర్నేనండి. ఆ మాట నువ్వన్నా మేము ఒప్పుకోం. అసలు నువ్వు ఆ వర్కర్స్ లో ఉండాల్సిన వాడివి కాదు బాబు. ఈ విషయమే అమ్మాయితో గట్టిగా మాట్లాడాలనుకున్నాను. ముందు నువ్వు ఆ వర్కర్స్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలి. మాతో పాటు ప్రొపరేటర్ కావాలి. అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ బిజినెస్ 4 రెట్లు ఎక్కువ చేయి. ఏమ్మా?
వేరే టాపిక్ ఏదైనా మాట్లాడదాం. సార్ ప్రారంభిద్దామా? ఓకే. మీటింగ్ ఏమీ లేదు, డిన్నర్ కి ముందు లైట్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్. సార్ అదేమిటి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు? అవునయ్యా, ఆమెను అభినందించడానికి పార్టీ ఏర్పాటు చేశాం. మమ్మల్ని అవమానించడానికి వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చింది. లేదండి, ఆయన ఏదో తెలియకన్నారు. సీత, నేను తెలియకనలేదు, తెలివి తక్కువ లేదు. వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాను. ఏమిటయ్యా సమాధానం? నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో. ముందు మీరు నలుగురు ముందు మనుషుల గురించి మనుషుల్లో మాట్లాడడం నేర్చుకోండి. మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తినేవాళ్ళం మేము. ఆ మాట నిన్న అనలేదు కదయ్యా. ఏ కార్మికుడన్నా నన్నన్నట్టే. అవును, నిజమే మీరన్నది. మీకు కావలసింది మీరు తిని మిగిలింది మాకు పారేస్తున్నారు కాబట్టి అది ఎంగిలి కూడే, అవి ఎంగిలి మెతుకులే. అసలు ఆ మెతుకులు వచ్చింది ఎక్కడి నుంచి, పుట్టింది ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారో వాళ్ళు పడ్డ శ్రమ అది. మీరు కట్టిన ఈ మేడలు, కట్టుకున్న ఈ బట్టలు, పెట్టుకున్న ఆభరణాలు, తింటున్న తిండి, తిరుగుతున్న కార్లు, ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడి సంపాదించినవా? మేము చెమటోడి సంపాదించిన వాటితో మీరు అనుభవిస్తూ మమ్మల్ని హీనంగా మాట్లాడతారా? మేం తింటున్నది మీ ఎంగిలి కూడైతే మీరు తింటున్నది మా నెత్తుడు కూడు. ఏమిట్రా అర్థం పర్థం లేకుండా? ఎవర్రా అమ్మాయి? నీ భార్యగా? నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా? ఏమిటమ్మా అవమానం? నేనేమన్నా కావాలని చేశానా? అసలు నిన్నెవరా పాడమంది? అదేమిటమ్మా, ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటుకొచ్చినట్టు పాడుతుంటే? పాడితే పాడింది, నీ సొమ్మేం పోయింది? నువ్వు నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా. ఏమిటండి బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడరే? జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే. ఊరికి తప్పించుకోకండి. ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి తీసుకురమ్మనండి. నేను వెళ్ళను. నేను కావాలనుకుంటే అదే వస్తుంది. ఆగు. ఒరేయ్, నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆ అమ్మాయి రానక్కర్లేదు. మధ్యలో టెలిఫోన్ ఉందిగా, ఓ దెబ్బ కొట్టాయి. నేనెందుకు చేయాలి? నేను కబురు చేస్తే రాలేదుగా, దాన్నే ఫోన్ చేయని. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంటున్నాడు కదే. ఒరేయ్, అదంతేనే. నేను చెప్తాను పదా. నువ్వు పదా, నీకెంత నేను చెప్తాను. అంతేనట, అంతే. మాట్లాడకుండా ఇదే. నేను వేస్తాను, మీరు పడుకోండి. నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాను. పిచ్చిదానా, ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళక్కర్లేదు. మరి ఎవరు వెళ్తారు? ఎవ్వరు వెళ్ళక్కర్లేదే. ఇదిగో నేను ఇంకా భోంచలేదు. నేను మాత్రం చేశానా? నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నేనే వస్తాను. తొందరగా వచ్చేయ్. ఏమండి? ఏమండి? నేను చెప్పరా అదంతేనని. అదే ఇదే. చూడండి, మన అబ్బాయి ఎంత మంచివాడు. మీరు ఉన్నారు, నాతో గొడవపడి ఎప్పుడైనా ఇలా పిలిచారా? ఇలా పిలిచే అవకాశం ఎప్పుడు ఇచ్చావు నాకు? ఎప్పుడు నీ అంత నువ్వే వచ్చేదానివిగా. వంకాయలు గుత్తొంకాయ కూర చేసామంటే అదిరిపోతుంది. గుచ్చా ఏం లేదు సీత, ఏరి కొనొచ్చు. ఇంకోట ఏరి కొంటే కిలో 2.5 అన్నాడు. ఇంతేలే, ఇంకొండవు. ఏమండి,
రోజు ఈ పుచ్చంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మరి ఏం తీసుకురమ్మంటావు? ఇంకా ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, అప్పుడప్పుడు కోడి. నాకు మాత్రం తినాలన్నదా సీత, కానీ ఏం చేయను. అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి, జీతాలు పెంచుతూ బోనస్ లేదు. పైగా అడిగితే పేద కోపం, ఆవిడకి కోపం తెచ్చినట్టు. మొన్న అయితే 4 జారీ చేద్దాం అనుకున్నాను, ఆడదు కదా అని వదిలేశాను. బాగుండదు కదా. జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొనలేరా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీసులో ఆవిడ ఒప్పుకోదు. మధ్యలో నేను చూస్తున్నాను. సరిగాని త్వరగా వంటకాని ఆకలేస్తుంది. నో, సీ మీ ఆఫ్టర్ 2 o'clock. ఓకే, నమస్కారం. ఏమిటిలా వచ్చారు? అదే బోనస్ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చామండి. మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి. ఏమిటి? ఆవిడ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందండి. విడాకులా? అవునండి, పాపం ఇవాళ భోజనం కూడా చేయలేదు. ఎందుకని? ఏముందండి, పొద్దున వంకాయలు కొని తెచ్చానండి. రోజు వంకాయలు అందండి. తీరా చూస్తే అందులో 2 పుచ్చి వంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5, పుత్తులు గిచ్చులో చూడకుండా అయితే కిలో ₹2. ₹1 మిగులుతుంది కదా అని నేను కక్కుస్ పని చేశానండి. ఏం మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా? కాదనుకోండి, పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క కోడి కూడా కోయలేదండి. ఏమండి మీకు తెలుసో లేదో, కోడి కనేది ₹25 ఎరా. బోనసులు ఇవ్వక, జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి? అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు. ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. నో, అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం, లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే, కానీ లీడర్ బాధ్యత గల మనిషి. నోనో, వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు? ప్రమోషన్ ఇచ్చి. నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు? మేడం, చేయాలనుకుంటే అందరికీ చేయండి. అలా చేయడం మీ ధర్మం. వస్తాం. ఈ నవ్వులు, ఈ పక్కపక్కలు, ఈ ఇకలు 3 నాళ్లే ఫాదర్. గూట్లో ఉండే పిట్ట నీళ్లలో ఉండగలదా? నీళ్లలో ఉండే చేప గూట్లో ఉండగలదా? ఇదంతా టెంపరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్. సీతారాముల్లాంటి గొప్ప వాళ్ళకే తప్పలేదు సెపరేషన్, విడిపోవడం. ఇంకో 5-6 నెలలు వీళ్ళు విడిపోతారు. తప్పురా పాపిస్తోడా, పెళ్ళయ్యాక ఆ మాట అనకూడదురా. మనకు విరోధులైన పెళ్లి కాపురం చేసుకున్న దంపతులు విడిపోవాలని ఏ మనిషి కోరుకోడురా, రాక్షసుడు తప్ప. పోనీ నీ కడుపున ఒక రాక్షసుడే పుట్టాడనుకో ఫాదర్. నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి, ఓనర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. నిజమే మేడం, వాళ్లే మనల్ని రోజు రోజుకి దూరం చేసుకుంటున్నారు. మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు. మనం తింటున్నాము, నిద్రపోతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ సౌకర్యం వాళ్ళది. వాళ్ళంతా డబ్బు మనుషులు. వాళ్ళకి కావలసిందల్లా డబ్బు. నిజమేననుకోండి, వాళ్ళు కష్టపడుతున్నారు, అడుగుతున్నారు, తప్పే ఉంది. కష్టానికే కదా మా జీతాలు ఇస్తున్నాం, పైగా బోనస్సులు కూడా ఎందుకు? మరి ఆ బోనసుల కోసమే కదండి గొడవ పెడుతున్నారు. ఇస్తే ఏం పోతుందంటారు? అమ్మాయి, ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది అనుకున్నాం. దానికి కారణం నువ్వు కాదు, మీ ఆయన. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని నువ్వు అంతే అయ్యావు. బోనసులు మీరు ఒక్కరూ ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందేగా. మీ భర్తకు భయపడి మీరు పని చేస్తున్నారంటున్నాను. మీరొచ్చాక చాంబరికి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చాయి. ఇన్నాళ్ళు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కున్నాం. ఇప్పుడు మీదో దారి మాదో దారి అయితే బాగుండదమ్మా. మా అందరికీ మీరే అండగా నిలబడాలి. అమ్మాయి, వీళ్ళని గురించి నీకు తెలియదు. పెంచనంత వరకు జీతాలు పెంచలేదంటారు. పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి గనక పెంచారంటారు. తర్వాత బోనస్ అంటారు. ఇస్తే మళ్లీ జీతాలు పెంచమంటారు. రుచి మరిగిన పులి మనుషుల్ని ఎలా వదిలిపెట్టలేదు, పెంచడం అనే రుచిని వాళ్ళు మరిగారో మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు. చాలా బాగా చెప్పారు సార్. సీతామహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏమని మాట్లాడుతుంది? న్యాయాన్ని గురించి, ధర్మాన్ని గురించి. మీరు మా మేడం గురించి పట్టించుకోకండి. మీరు అనుకున్నట్టే జీతాలు పెంచొద్దు, బోనస్లు ఇవ్వద్దు. విన్నారా? బోనసులు ఇవ్వరట, జీతాలు పెంచరట, ఫ్యాక్టరీ మూసేస్తారట. ఈ మాట మీ పెద్దోళ్ళు పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇదిగో అదే అనద్దంటున్నాను. మళ్ళీ మళ్ళీ అదే మాట అంటే నాకు కోపం వస్తుంది. నేను మీలాంటోనే, కాస్త చిన్న తేడా, డ్రెస్ అంతే. ఊరుకోండి, మీరు అంతా ఒకటే. ఇదిగో పెద్దోడా, నువ్వు అదే మాట అంటున్నావా? ఓకే, మేము ఒక్కటే.
నీకు రామాయణం తెలుసా? తెలుసు సార్. రామాయణంలో రాముడు తెలుసా? రామాయణంలో రాముడు సీతను అడవి పంపించేశాడు. అది అన్యాయం అని రాముడు తెలుసు. అయినా ఎందుకు పంపించేశాడు? ఎవరి కోసం? ప్రజల కోసం. అలాగే మేము ఆ సీట్లో ఉన్నాం కాబట్టి మీకు కష్టం కలిగించినా కొన్ని పనులు చేయక తప్పదు వాళ్ళ గురించి. సరే, నా తప్పే. నిన్నటి వరకు మేము 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 అన్నాడే ఎవరు? మీ హీరో రాముడు. మరి పెళ్ళయ్యాక మేము మేము అన్నాడే? నిజమే. నిజమే ఏమిట్రా, ఇంకా చాలా ఉన్నాయి. అసలు సీత పర్సనాలిటీకి, సీత చదువుకి, సీత కల్చర్కి, సీత సంస్కారానికి తగిన భర్త ఎవరు? నేనా వాడా? నేనే కదా. మరి నన్ను కాదని మీ రాముణ్ణి ఎందుకు చేసుకుంది? ఎందుకు చేసుకుంది అంట. ఓకే, వాణ్ణి చేసుకుంటే ఫ్యాక్టరీ వర్కర్లంతా వాడి గుప్పెట్లో ఉంటారు. వాణ్ణి గుప్పెట్లో పెట్టుకుంటే మీరంతా ఆవిడ గుప్పెట్లో ఉన్నట్టే కదా. నిజమే ఏమిట్రా, అక్కడే ఉంది పెద్ద లిటిగేషన్. నిజమే. మీకు మరొకటి చెప్పనా? మొన్న మీరంతా కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళారు కదా. అసలు దేని గురించి మాట్లాడారు? బోనసుల గురించి మాట్లాడాం. కాదు, ఇంకోటి బాగా ఆలోచించు. పుచ్చంకాయలకు మీ బోనసులకు సంబంధం ఏమిట్రా? ఏమిట్రా? మళ్ళీ దేని గురించి మాట్లాడారు? కోడి గురించి. అసలు కోడికి మీకు మీ జీతాలకు సంబంధం ఏమిటి? అసలు ఏమిటి? అక్కడే ఉంది మరో లిటిగేషన్. జీతం పెంచుతానంది ఎవరికి? మీ రాముడికి. మీ రాముడికే జీతం ఎందుకు పెంచుతానంది? వాడు ఎలాగూ తీసుకోడు కాబట్టి. వాడు తీసుకోకపోతే మీ అందరికీ పెద్ద గుండు సున్నా. నిజమేరా, ఇంతకాలం రవి గారు మనకేదో వ్యతిరేకం అనుకున్నాం. మీరనుకోవడం ఏమిట్రా? పురాణాలే అనుకున్నాయి. రావణుడు రాక్షసుడని. దొంగచాటుగా వాళ్ళని చంపిన రాముడు రాక్షసుడా? తన చావు తనే తెచ్చుకున్న రావణాసురుడు రాక్షసుడా? బాగా ఆలోచించుకో. రావణుడే రాక్షసుడైతే నేను రాక్షసుడిని. వస్తా. బాబాయ్, దీనిలో ఏదో పాయింట్ ఉందే. ఊరికే ఎందుకు తొందరపడతారు? మొన్నేగా చెప్పాం, వాళ్ళు ఆలోచించుకోవాలిగా. మేము పుట్టినప్పటి నుంచి ఆలోచించుకుంటూనే ఉన్నారు. ఏడాది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు. రావుడు, రేపు ఎల్లుండి లోపల ఏ విషయం తేల్తే సరి. లేకపోతే మేము ఎవరం ఫ్యాక్టరీకి రావు. నీ ఆవిడ కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు, మేము మాత్రం స్ట్రైక్ చేస్తాం. చాలా పొరపాటు పడుతున్నారు. నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు. రేపే ఆవిడతో మాట్లాడదాం. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వద్దాం. సరే, రేపు ఎప్పుడు కలవమంటారో అపాయింట్మెంట్ అడిగి తెలుసుకో. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేం చేస్తానంటారు? మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు. మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం. ఓకే, ప్రస్తుతం మీకు బోనస్లు ఇవ్వడం కుదరదు. ఎందుకని? ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది. నష్టమా? అవును. చెప్పండి ఆడిటర్ గారు. అవునయ్యా, ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది. వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి? ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా? మా వాళ్ళు రాలేదుగా. ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా. మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా. ఆ బాసులు ఇవ్వండి. ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది. ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి, బాగుంటుంది. ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి. ఇంతకు మీకు లాభాలు రావటం లేదు, మాకు బోనస్లు ఇవ్వాలంటారు, అంతేగా? నిజం కూడా అంతేగా. అబద్ధం. బోనసులు ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టడానికి మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కలు. షట్ అప్. 10 మందిలో కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. తప్పుడు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేడం, ఆవేశపడుతున్నారు. ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది, మార్కెట్లో మన ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. ఆఫ్ కోర్స్, దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇండి కొద్ది రొట్టె. మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మేము అనం గానీ మొత్తం మీద మేనేజ్మెంట్ లో ఎక్కడ తప్పు జరుగుతుంది. అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి. అమ్మా, మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే. మా ఇంట్లో 6 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఇంతమంది మీరిచ్చే 200 రూపాయలతోనే బతకాలి. అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా? కాదమ్మా, మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు? మీ పనికి మేం జీతాలు ఇవ్వగలం కానీ మీ బాధలకు మేం జీతాలు ఇవ్వలేం. 5 గంటలకు అలారం పెట్టు. ఏమండి? నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్, నా బందోబస్తు. అందుకనే 5 గంటలకు లేవాలి. సీత, రేపు చంద్రాలే లేపగలవా? ఏమండి? మా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది,
అందరికంటే కాస్త ముందు ఉండాలి. 5 గంటలు లేవు. అలాగే. మార్నింగ్ అలారం ప్లీజ్. హలో, దిస్ ఇస్ 31369. ఉదయం 4:30కి అలారం కాల్ కావాలి. థ్యాంక్ యూ. ఏమండి, కాఫీ. అప్పుడే ఇదేందా? ఇంకా పావుగంట ఉంది. ఏమండి, టైం అయిందా? అయింది. వాళ్ళు ఇచ్చాడా? వాడేమిటి, యుద్ధానికి వెళ్లే వాళ్ళందరూ లేచారు. చూడండి, వర్కర్స్ అవసరాలకి యజమాని స్వార్థానికి మధ్యలో బలైపోయేది కార్మిక నాయకుడు. కార్మిక నాయకుడిగా మీ బాధ్యత నిర్వహించే ముందు ఇంటి దగ్గర మీకు భార్య కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఏమండి, అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి. అంతేనా? ఇలాంటి బోడి సలహాలు ఇంకెప్పుడే వెళ్ళు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.